చూడండి, మా మేడం గారు అగ్గి పెట్టగానే అగ్గి దగ్గర ఎలా వచ్చింది కోడిపిల్ల. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చక్కని ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగింది. ఒక అన్నయ్య అయితే మీ హోమ్ టూరు ఒక వీడియో చేయమన్నాడు. ఇంతకుముందు ఒకసారి చేశానన్న వీడియో అయితే, సరేలే ఒకసారి వాళ్ళు అడుగుతున్నారని మరొకసారి వీడియో ద్వారా అయితే మా ఇల్లుని అయితే చూపిస్తాను. సో మా ఇల్లు అయితే పెద్దదేం కాదు, మీకు చాలాసార్లు చూపించుంటాను. చిన్నదిగో ఇదిగో. అదనుకోండి అన్నయ్య వాళ్ళ ఇల్లు. ఇలా ఉంది లొకేషన్ అయితే చూడండి. ఇదైతే చిన్న మట్టిపోయి, మేము ఇక్కడే ఎక్కువగా అయితే వంట చేసుకుని తింటాము. మా ఇల్లు దగ్గరికి అయితే చూడండి, పెద్ద మామిడి చెట్టు ఒకటి, మామిడి చెట్టు కింద చిన్న ఇల్లు, అలాగే ఇది ఒక పనస చెట్టు అనుకోవచ్చు. ఇదిగోండి ఏ విధంగా ఉంది ఇల్లు అయితే. మా పాత ఊరు చూపిస్తాను. ఇంతకుముందు మేము ఎక్కడుండే వాళ్ళము మీకు కనిపిస్తుంది చూసారా, అది మా పాత ఊరు అండి. అక్కడ నుంచి మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము. మేము ఇక్కడ ఒకేలే కాదు, ఉండండి చూపిస్తా. అనేవాళ్ళలో అది మా పక్క ఊరండి, అది దిగవరుడి, మా దిగవరుడి అనమాట. సాలూరు మండలం, పార్తపురం మండలం వస్తుంది. మాకైతే నీరు కోసం అయితే ఏ ఇబ్బంది లేదు. చూడండి 24 అవర్స్ వాటర్ వస్తూనే ఉంటుంది. ఇదైతే వంట కదే చిన్నది, సమ్మర్ కాబట్టి మేమైతే ఎక్కువగా ఇగో బయట అయితే వంట చేసుకుంటాము. తెల్లరైంది కదా, లక్ష్మి అయితే ఇప్పుడు వంట చేస్తుంది. సరే తీయు, ఓయ్ తీయదే. ఇదిగోండి ఈ విధంగా ఉంది మట్టిపోయి. గాయస్ ఇక్కడ ఒకసారి చూడండి, కోడిపిల్ల వాళ్ళ అమ్మ అయితే ఎక్కడో వదిలేసి వెళ్ళిపోయింది. పాపం ఇదైతే చలికి ఇదైపోతుంది. లెయ్యి అగ్గి పెట్టే, అగ్గి పెడితే ఇది అగ్గి కాంగుతుంది. చలికి చూడండి ఏ విధంగా ఉనుకుపోతుంది పాపం. ఒక 2 నిమిషాలు ఉండి కోడిపిల్ల అగ్గి పెట్టేస్తుంది మా మేడం గారు. ఇప్పుడు మేము మళ్ళీ వండుకొని తిని, మా పక్క ఊరికి అయితే ఫంక్షన్ అవుతుందండి, అక్కడ నిన్న పిలవడానికి అయితే వచ్చారు. మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోతాము. ఇల్లు లోపల అయితే ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్ ఇలా ఉంది. ఇది మిల్లు, ధాన్యం మిల్లు అండి ఇదైతే. సో ఇగో చూడండి ఈ విధంగా మోటార్లు అనేది ఈ విధంగా పెట్టేసుకున్నాం, ధాన్యం బియ్యం అనేది. ఇల్లు అయితే ఇంకా సక్సనం అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇది బట్టల మిషన్ చూడండి, 2 చైర్లు ఉన్నాయి. ఇది మా ఫ్యామిలీ రూము. ఇదిగోండి సో ఇది పెద్ద హాల్ అండి. మాకు కావలసిన కొన్ని ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. పాలు, బంగాళదుంపలు, మిరపకాయ లాంటి సామాన్లు, ఉప్పు, కారం ఇక్కడే పెట్టేసుకున్నాం. ఇది చింతపండు. ఈ విధంగా ఉందండి ఇల్లు అయితే. ఇది ఒక రూమ్ అండి. ఇక్కడ కూడా కొన్ని వస్తువులు అయితే పెట్టుకున్నాము. మా అబ్బాయి ఇంక లెగలేదు. నానా పిల్లి పట్టుకున్నావా? ఎప్పుడు వచ్చింది పిల్లి? ఎప్పుడు వచ్చింది పిల్లి? మరి ఎక్కడ పడుకుంది పిల్లి? ఎక్కడ? ఎలకలు వెతుకుతుండిందా? మరి అలా పట్టేసుకున్నావే, వదలవద్దు దాన్ని. పట్టుకుని పోయావా? పడుకోతే. ఇది ఒక రూమ్ అండి. చూస్తారా, ఇది చింతపండు నిన్నే సేకరించాము చెట్టు పై నుంచి. చూడండి ఈ విధంగా ఉంది ఇల్లు అయితే. పెద్దదేం కాదు, చిన్నదే ఇల్లు. సూర్యోదయం అయితే ఇప్పుడే ఉదయిస్తుంది. క్లైమేట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అది నా బండి.
ఏంటి రాత్రి వచ్చి ఉంటుంది ఐస్ గడు. ఐస్ అంటే ఐస్ క్రీమ్ కాదండి, మా అన్నయ్య వాళ్ళు ఒక కుక్కని పెంచుకుంటున్నారు, దాన్ని ఐస్ అని పేరు పెట్టారు. చూడండి మా మేడం గారు అగ్గి పెట్టగానే చూడండి అగ్గి దగ్గర ఎలా వచ్చింది కోడిపిల్ల. మేము ఎలాంటి లొకేషన్లో ఉన్నామో, ఎలాంటి లోయ ప్రాంతంలో ఇల్లులు కట్టి జీవన విధానం గడుపుతున్నాం అనేది ఈ యొక్క వీడియోలో అయితే మీకు పరిచయం చేస్తాను. ఎటు చూసిన చుట్టూరు కొండలు కనిపిస్తాయి. పొద్దునే వెన్నరా పక్షులు మంచిగా అయితే అరుస్తున్నాయి. అనుకోవచ్చు మంచి మంచి కూరలు వండుకొని తింటారేమని, మేమైతే అలాంటివి ఏమి ఉండవండి. చింతచారు, బువ్వలు అవే తప్ప మాకైతే కొండపైకి ఎటువంటి కూరగాయలు అయితే దొరకవు. మేము ఏది దొరికితే అది వండుకొని తినడమే తప్ప అంతకు నుంచి మాకు స్పెషల్ ఐటమ్స్ ఏం దొరకవు. లక్ష్మి, ఈరోజు ఏంటి కూర? గట్టిగా చెప్పు. చింతచారు. సో చింతచారు రసంలో అయితే వండుకొని మేమైతే తింటాము. ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంది లొకేషన్ అయితే చూసారు కదా. యాక్చువల్గా వీడియో ఇంకా చేయకూడదు అనుకున్నాను, కానీ ఒక అన్ని ఏమో హోమ్ టూరు చేయమనేసరికి అన్నయ్య కోసం అయితే చేశాను. అన్నయ్య కోసమేని కాదు, నా ఆడియన్స్ కోసం కూడా చేశాను. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబల్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాము. బాయ్.